మన ఆడకట్టులను ఇంటి చుట్టుముట్టో ఏమన్నా తక్లీఫ్ వస్తే ఏం చేస్తాం మనం? వెనక ముందు ఆలోచించకుండా ముందుగా మనం చేసే పని సర్కారోళ్ళని తిట్టుకున్నాడు కదా. ఈ సర్కారోళ్ళు పన్నులు వసూలు చేసేటందుకైతే ఫస్ట్ ఉంటారు, కానీ పబ్లిక్ గురించి మాత్రం పట్టించుకోరు అని తిట్టుకుంటాం కదా. కానీ మరి అదే తక్లీఫ్ మనతోని ఏమన్నా తీర్చేటందుకు అవుతుందా అని ఆలోచిస్తామా? ఆలోచించాం. మరొకవేళ అట్లా ఆలోచిస్తే ఏమవుతుంది? అదే ఆలోచిస్తే ఏమవుతుందో ఇది అవుతుందబ్బా, మంచి పనులు అవుతాయి. చూసి నేర్చుకుందాం. సొంత ఇంటి గురించే పట్టి ఉంటలేదు నిన్నయాల ఒకళ్ళొకలకు. అసొంటిది రోడ్ల గురించి ఆలోచించి కరవైన రోడ్లను బాగా చేసుకుంటా శ్రమదానం చేస్తున్నారు. ఇగో గీళ్ళు శ్రమదానం అనే పేరు పెట్టుకొని ఇట్లా 10 మందికి అక్కడికి వచ్చే పని చేస్తున్నారు. తక్లీఫ్ కనబడితే మాకేంది అని ఇష్టపెట్టకుండా మాకేమొస్తుంది అని అనుకోకుండా అవతల గురించి ఈ మంచి పని చేస్తున్నారు. పారలు తట్టలతోని గుంతలను సాఫ్ చేసి ఆ మట్టినంతో తట్టలకైతే మీదికెళ్ళి డాంబర్ పోపించి మంచిగా చేపిస్తారు ఈ సంఘమోళ్ళు. ఇంతకు మరి ఇది ఎవరు సురు చేసిరంట అంటే గీ ముసలాయన పేరు బాలగంగాధర్ తిలక్. రైల్వే దాంట్లో సర్కారు కొలువు వేసి రిటైర్ అయ్యిండు. ఇక రిటైర్ అయినాక రామ శంకర అని ఇంటికాడ ఊసోకుంటా ఇగో గీ పని చేస్తున్నాడు. మరి ఇట్లెందుకు చేస్తున్నాడు ఈయన అంటే ఏం లేదు, రోడ్ల మీద టక్కర్లు తక్కువైతున్నాయా నిన్నయాల. గిసొంటి గుంతలుంటే చూసుకోకుండా బండి మీకెళ్ళి కింద పడతారు. పడంగానే లేచి మళ్ళా నిలబడే లోపే వెనకకెళ్ళే పెద్ద బండి మనిషి మీదకి ఎక్కి పానాలు పోయి పాడవుతున్నాయి. గిసొంటి టక్కర్లే 2-3 చూసే వరకల్లా పెద్ద ఆయనకు పానం కలకలనిపించి ఇక ఏమన్నా చేయాలని బాగా సోంచాయించి ఇగో గీ పని చేస్తున్నాడట. అంతేనా పెద్ద మనిషి? నేను కొన్ని యాక్సిడెంట్లు చూశాను. ఎలాంటివంటే ఈ రోడ్డు మీద వెళ్తూ ఉంటారు, రోడ్లు చాలా బాగుంటున్నాయి, మధ్యలో ఎక్కడ చిన్న గొయ్యి ఉంటుంది. ఈ బైక్ మీద వెళ్ళే వాళ్ళు సరిగ్గా ఆ గోతులో జరుకొచ్చి కింద పడి లెగుద్దామనే లోపల వెనకొచ్చే వాహనం వాళ్ళ మీద పోవడం, ప్రాణాలు అక్కడ పోవడం నేను కళ్ళతో చూశాను. ఫస్ట్ ఒక్కనే వేసేదట. ఈ వెనక సిరి ఒకలెనుకోకలు జమ అయ్యి ఇప్పుడు 100 మంది దాకా ఓ సంఘం తీరుగా తయారై ఈ పని చేస్తున్నారు. 4 ఏళ్ల సంధి 10 మందికి ఎక్కడొచ్చే ఈ పని చేసుకుంటా శబాస్ అనిపించుకుంటున్నారు.